ప్రభువైన యేసుక్రీస్తు నామములో సలా ప్రార్థన మందిరం తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు మన ఆత్మీయ మేలు కొరకు దైవజనురాలు సిస్టర్ దీనా గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం రండి. కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 8-9 వచనాల్ని మనము చదువుకుందాం. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరచేవాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయను. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు మన దేవుడు ఒక చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు అంట. ఏ దేవుడు? మన దేవుడు. కృంగిన వారిని. ఈరోజు నువ్వు ఏ సమస్య వల్ల కృంగిపోయావో నాకు తెలియదు. ఏ అనారోగ్యం వల్ల నువ్వు కృంగిపోయావో నాకు తెలియదు. ఎవరైనా నిన్ను బాధ పెట్టి ఒకవేళ నువ్వు కృంగిపోయావేమో నాకు తెలియదు. పాపం వల్ల నువ్వు కృంగిపోయావేమో నాకు తెలియదు. నీ గర్వం వల్ల నీవు దేవునిలో ఎదగలేక, లేకపోతే సమస్యలను జయించలేక మరి అవిధేయురాలుగా జీవిస్తూ కృంగిపోతూ ఉన్నావేమో నాకు తెలియదు. కానీ ఈరోజు మన పరలోకపు తండ్రి ఒక చక్కని మాట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కృంగిపోయినటువంటి వారిని నేనేం చేస్తాను? లేవనెత్తేటువంటి దేవుడిని అంటున్నాడు. అవునమ్మా, మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, ఆయన మహోన్నతుడైనను. కీర్తనలు 138:6 అంటాడు. 138వ అధ్యాయము 6వ వచనంలో అంటాడు, యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్య పెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఆయన దీనులను, ఆయన మహోన్నతుడే, కానీ దీనులను ఏం చేస్తూ ఉన్నాడంట? లక్ష్య పెడుతూ ఉన్నాడు. నువ్వు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నా పరిస్థితి ఇలాగ అయిపోయింది అంటే, నీ జీవితంలో ఎక్కడో దీనత్వం తగ్గిపోయింది, ఎక్కడో గర్వహృదయం వచ్చేసింది. ఎందుకంటే దేవుడు దీనులను ఖచ్చితంగా జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. దీనులను లక్ష్య పెడుతూ ఉన్నాడు. వారు కృంగిపోయిన స్థితిని బట్టి వారిని ఖచ్చితంగా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదంటే, ఎక్కడన్నా గర్వ హృదయం వచ్చిందేమో. అక్కడ మనం చదువుతున్నాం, దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. కొంతమందికి ఊరికి గర్వం వచ్చేసిద్ది. కొంచెం రాగానే, కొంచెం బ్లెస్సింగ్ రాగానే భయంకరమైన గర్వం. కొంతమంది కులాన్ని బట్టి గర్విస్తారు, కొంతమంది అందమును బట్టి గర్విస్తారు, కొంతమంది విద్యను బట్టి గర్విస్తూ ఉంటారు, కొంతమంది వాళ్ళకున్న బంధువులు మాట ఏంది వాళ్ళు ఒక్కళ్ళే తెలుసా, వాళ్ళు 10 మంది కుటుంబాలే, మా ఎన్ని కుటుంబాలు ఉన్నాయో తెలుసా అంటారు. అంటే ఎంత గర్వం దేన్ని బట్టి వచ్చిందంటే, వాళ్ళకు ఉన్నటువంటి బలగాన్ని బట్టి గర్వం వచ్చేస్తూ ఉంటుంది. ప్రియదేవుని బిడ్డ, గర్వం మనకొద్దు. ఈరోజు దీన మనస్సు నువ్వు కలిగి ఉన్నప్పుడు, దీన హృదయాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు, ఆయన నీ పక్షంగా గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు. ఈ ప్రపంచం మీద ఎవ్వరూ చూపించలేనటువంటి గొప్ప కార్యాలను నీ ఎడల చూపిస్తూ నీ జీవితంలో ఒక అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నిన్ను ఏమాత్రము విడువను, ఎడబాయను, చూడుము నిన్ను నా అరచేతులలో చెక్కుకొని ఉన్నాడు. ఎంత ప్రేమగా! ఎవరండి మనల్ని అరచేతుల్లో చెక్కునేది? నువ్వెవరినో ప్రేమిస్తే చెక్కించుకుంటుంటావు. ఎన్నిసార్లు చెప్తానో దేవుని బిడ్డలు, అదేంటిది పచ్చబొడ్లు అట్లాంటివి వేయించుకోకూడదని నేను చాలాసార్లు సంఘంలో చెప్తూనే ఉంటా. వేయించుకోకూడదు నువ్వు. ఎందుకంటే అది విగ్రహం. నీకు ఇంకంటే నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? దేవునికంటే వాక్యము ఆయన మన హృదయాల్లో నింపుకోవాలి, కంఠహారములుగా ధరించాలని దేవుని వాక్యం గురించి అంతగా హెచ్చరిస్తూ ఉంటుంటే, ఇంకా నువ్వు పచ్చబొట్లు పేర్లు రాయించుకుంటూ ఉంటున్నావంటే, సింబల్ వేయించుకుంటూ ఉన్నావంటే, రకరకాలుగా వేయించుకుంటూ ఉన్నారు అంటే ఏంటి దాని అర్థం? ఏంటండి? శాపగ్రస్తులం అయిపోతాం. జాగ్రత్త. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడంటే, ఎవ్వరు చూపించలేనంత ప్రేమ నీ మీద చూపిస్తూ ఉన్నాడు. సహోదరి, సహోదరుడా, ఈరోజు నువ్వు కృంగిపోయావేమో నీ పరిస్థితులను బట్టి. నా పరిస్థితి ఏమిటి, ఎవ్వరు నన్ను చూడట్లేదు, ఎవ్వరు నన్ను పట్టించుకోవట్లేదని ఒక భయంకరమైనటువంటి ఆ యొక్క స్థితిలోనికి, లేకపోతే నిస్సహాయతలోనికి, డిప్రెషన్లోనికి నువ్వు వెళ్ళిపోయి ఉన్నావేమో. లేదు, ఈరోజు జీవము కలిగిన దేవుడు చెప్తూ ఉన్నాడు, నిన్ను విడువను, ఎడబాయనని చెప్తూ ఉన్నాడు. నా అరచేతుల్లో
నిన్ను చెక్కుకొని ఉన్నాను అంటూ ఉన్నాడు. నీవే దీన మనసును పక్కన పెట్టేసి గర్వ హృదయముతోటి పెద్ద ఫోజు కొడుతూ దేవుడి దగ్గర కూడా నువ్వు ప్రవర్తిస్తే ఎట్లాగా? ఈరోజు దేవునితో కూడా నువ్వు అలా ఉంటే ఎలాగా చెప్పండి? కానీ మన దేవుడు ఎంత మంచి దేవుడో తెలుసా? ఎలాంటి గొప్ప కార్యాలని ఎడలా చేస్తూ ఉన్నాడో తెలుసా? చూడండి, మొట్టమొదటిగా చెప్తూ ఉన్నాను, ఆయన నన్ను చూచే దేవుడుగా ఉన్నాడంట. మన దేవుడు ఎలా ఉన్నాడు? నిన్ను చూసేది. ఎవరన్నా నిన్ను అదే పనిగా చూస్తూ ఉంటారా? ఎప్పుడన్నా ఒక గంట చూస్తాడు. ప్రేమించే కొత్తల్లో పద్దాకలు చూడాలనుకుంటాడు, ఫోన్లో చూడాలనుకుంటాడు. పెళ్లి చూపులు అనగానే కొంతమందికి ప్రేమ ఉండదు. పెళ్లి చూపులు అనగానే అమ్మాయిని చూడలేదు, పెళ్లి కూతురుని చూడలేదు, పెళ్లి కొడుకుని చూడలేదు, సరే ఫోటో ఆ ఫోటోని ఒకటే చూస్తారు. పెళ్లి కొడుకు చూపులకు వస్తే దొంగచాటుకు చూస్తూ ఉంటారు పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని. పెళ్ళైన తర్వాత కొద్ది కాలం బాగానే చూసుకుంటారు. ఆ తర్వాత చెప్పండి, ఏమి నవ్వుతున్నారు అంటే ఇక్కడ అర్థమైపోయింది ప్రభావం కదా. ఇక్కడ దరిద్ర మొహందాన ఏంది అదే అప్పటి వరకు ఆ మొహం చూడాలని ఎంత తపన పడ్డారు. ఇప్పుడేం మొహం అండి చెప్పాలా? ప్రేమించినప్పుడు ఎంత మొహమో, ఎంత మంచి మొహమో. బంగారం పొద్దున్నే లేవగానే నువ్వు కనపడాలి. బంగారం నేను పొద్దున్నే లేవగానే ఈరోజు నువ్వు ఫోన్ తీల, నీతోనే నేను మాట్లాడాలి బంగారం. పెళ్ళైన తర్వాత కొద్ది కాలానికి ఎంతసేపు మాట్లాడాలి? నా పని లేదా? నేను తర్వాత వచ్చి మాట్లాడతా, నీతో తర్వాత మాట్లాడతా, నేను వెళ్తున్నా. ఎంత దారుణం అండి. కానీ మన దేవుడు, మన గొప్ప తండ్రి, ఆయన చూచే దేవుడు. ఆయన నిన్ను ఎంత కురీపివైనా, ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినా, రోగగ్రస్తురాలు అయిపోయినా, నీ మొహం అంతా మారిపోయినా, నువ్వు ఎలాంటి ముసలి దానివి అయిపోయినా కూడా ఆయన నిన్నేం చేస్తున్నాడంట? చూస్తూనే ఉన్నాడు. పెద్దోళ్ళు అయిపోయినాక కొంతమంది చూడరు. బిడ్డలు కొంతమంది తల్లిదండ్రుల్ని చూస్తున్నారా? చూడరు. వాళ్ళని చూడరు, పట్టించుకోరు. భార్యకి ఏదైనా వచ్చినా, భర్తకి ఏదైనా వచ్చినా కొంతమంది చూడరు. కానీ దేవుడు ఎంత మంచి దేవుడు అంటే, ఎలాంటి వారినైనా చూస్తున్నటువంటి దేవుడంట. ఆదికాండం 16వ అధ్యాయము 6వ వచనము 13వ వచనాన్ని చదువుకుందాం. అందుకు అబ్రహాము, ఇదిగో నీ దాసిని నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాణ్ణి నేను ఇక్కడ చూచి తిని కదా అని అనుకొనెను. చూడండి, ఇక్కడ హాగరు అనే స్త్రీ కూడా ఒక చక్కని పేరు దేవునికి పెడుతుంది. ఏం పేరంటే చూచుచున్న దేవుడు అని పేరు పెడుతూ ఉన్నది. నిజమే, మన దేవుడు చూస్తున్నటువంటి దేవుడు. హాగరుకు ఒక కష్టం వచ్చింది. అఫ్కోర్స్ ఆ కష్టం వెనుక ఆమె గర్వం దాగి ఉన్నదండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోనండి, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉన్నాయంటే దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు కొన్ని ఎదుర్కోవటము, కొన్ని కష్టాలు రావటం వేరు, కొన్ని శ్రమలు వస్తాయి. అవి నేను కాదంటలేదు. కానీ కొన్నిసార్లు నీ గర్వం వల్ల కూడా, లోబడినటువంటి స్థితిని బట్టి కూడా కొన్ని శ్రమలు మనకి ఎదురవుతూ ఉంటాయి, మన అహంకారాన్ని బట్టి. ఇక్కడ హాగరకు కూడా సేమ్ అదే సిచ్యువేషను. ఎప్పుడైతే శారాకి లోబడకుండా, యజమానురాలనేటువంటి కొంచెము ఒక గౌరవం లేకుండా శారాని నీచంగా చూడటం ప్రారంభించిందంట. ఆ యొక్క పరిస్థితి శారాకి ఏం కలిగించిందంటే బాధ కలిగించింది. ఎందుకంటే నేను యజమానురాలని కదా, నేనే కదా నా భర్త కౌగిలికి ఈమెను పంపించింది, నేనే కదా ఈమెనిచ్చి పెళ్లి చేసింది. అసలు శారా ఎన్ని కలలు కనిందో హాగరు పుట్టే బిడ్డ విషయంలో. వాడే నా కొడుకు అనుకొని ఎంత తపన పడి హాగరు కంటే కూడా 1000 రెట్లు ఎక్కువ ఎదురు చూసింది గర్భఫలం కోసం, హాగర్కి రావాలి అనే తపన. కానీ ఆమె హాగర్ మీద కోపగించేసుకుందంట, నెట్టి వేసేసిందంట. అయితే ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉన్నది. ఆ భయంకరమైన నిండు చూలాలు, మరి ఆ యొక్క ఆమె ఆ బాధలో, ఆ కష్టంలో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటున్నటువంటి ఆ యొక్క సమయంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక సందర్భాన్ని మనం చూస్తాం. హాగర్ యొక్క జీవితంలో 7వ వచనాన్ని చదవండి అమ్మా. యెహోవా దూత హాగరు ఎక్కడి నుండి వచ్చా, ఎక్కడికి వెళ్తున్నా అని అడిగినందుకు పారిపోవచ్చున్నానా నేను? దూత తిరిగి వెళ్ళి
ఆమె చేతి క్రింద నువ్వేం చెయ్యి, అణిగి ఉండు. వెళ్ళు. నీ బిడ్డను అలా మాట్లాడుతుంది అనుకుంటున్నావా? నిన్ను అలాగ అనుకుంటుంది అనుకుంటున్నావా? నువ్వు వెళ్ళాల్సిందే. నువ్వు వెళ్ళి ఆమె చేతి క్రింద ఏమై ఉండు, అణిగి ఉండు అని మాట్లాడుతూ ఉన్నాడండి దేవుడు. మాట్లాడి తన అవసరతని అక్కడ దేవుడు తీరుస్తాడు. తన కష్టాన్ని అక్కడ దేవుడు తీరుస్తాడు. తీర్చి ఆమెను పంపినప్పుడు ఆ హాగరు ఒక పేరు పెడుతుంది దేవుడికి, చూచుచున్న దేవుడివయ్యా. నా కష్టంలో నన్ను చూశావు, నా బాధలో నన్ను చూశావు. నన్ను కట్టుకున్న నా భర్త అబ్రహాం గారు మర్చిపోవచ్చు. ఇదిగో నీ దాసి నీ దగ్గర ఉంది, ఏం చేస్తావో చేసుకో అన్నాడు. ఎందుకంటే నేను పొరపాటు చేసిన మాట వాస్తవమే, కానీ శిక్షకి నా భర్త నన్ను ఏం చేసేసాడు, వదిలిపెట్టేశాడు. నా యజమానురాలు కూడా నన్ను శిక్షిస్తానికి ఇష్టపడింది. కానీ నీవు గొప్ప దేవుడివి, నేను నా తప్పుని క్షమించి ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేస్తూ ఉన్నావు, చూచుచున్న దేవుడివి. నా కష్టాన్ని నా శ్రమని నువ్వు చూస్తున్నావు అని దేవునికి చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నీ పరిస్థితి అంతా కూడా చూస్తున్న దేవుడు. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను మర్చిపోయాడు అనుకుంటున్నావు. లేదు, దేవుడు నిన్ను ఎడబాయలేదు. ఆయన ఒకటే మాట ఈరోజు గుర్తుపెట్టుకోండి, నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని చెప్తున్న దేవుడు. నిన్ను ఇడువడు, నిన్ను ఎడబాయుడు. ఆయన నిన్ను నిత్యము చూస్తూనే ఉన్నాడు. ఒక మనిషి కొద్ది కాలమే చూస్తాడు. పసిపిల్లని కొద్ది కాలమే చూస్తాం. పిల్లలు పెద్దయ్యాక ఏం గాడిదలాగా పెరిగావు, వెళ్ళి పని చేసుకోరాదా, వెళ్ళి ఉద్యోగం చేసుకోరాదా అని అరిచేస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళని చూడలేం, వాళ్ళ భారాన్ని మనం ఇంకా భరించలేం. కానీ దేవుడు అంటున్నాడు, ముదిమి వచ్చే వరకు చంక పెట్టుకొని వాడును నేనే, చూడుము నా అరచేతుల్లో నిన్ను చెక్కొని ఉన్నాను. ఎంత మంచి దేవుడు చూడండి. ఆయన ఎంతగా మనల్ని చూస్తూ ఉన్నాడు. నీ పరిస్థితి, నీ స్థితి అంతా చూస్తున్నాడు. ఒకసారి మందిరంలో, మరి దేవుని మందిరంలో లూకాసు వార్త 21వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మనం చూస్తాం. 1వ వచనం దగ్గర నుంచి మనం చూస్తే ఒక పేద విధవరాలు అందరూ వచ్చి ఆ కానుకల చందా వేసే సమయంలో అందరూ ఆ పెట్టెలో చాలా చాలా వేస్తూ ఉన్నారంట. కానీ పాపం పేద విధవరాలు ఎన్ని కాసులు వేసిందంటండి? ఎవరికన్నా తెలుసా ఆమె ఎన్ని కాసులు వేసిందో? ఎవరికీ తెలియదు. ఎవరు చూసి రాశారు అక్కడ? ప్రభువారు చాలా స్పష్టంగా చెప్తూ వచ్చాడు. చాలా స్పష్టంగా చూసి ఆమెతో చెప్తూ ఉన్నాడు. అక్కడ ఆమె వేసిన 2 కాసులను కూడా చూశాడు. అంటే ఆ 2 కాసులని అక్కడ అర్థం కాదు, కానీ ఆమె హృదయాన్ని దేవుడు చూశాడు. అలాంటి లేని పరిస్థితుల్లో ఉన్నదంతా కూడా దేవుడికి ఇచ్చిన ఆ మనస్సుని దేవుడు చూశాడు. మరి ఆ రోజు పేద విధవరాలని చూసిన దేవుడు, 2 కాసులు ఇస్తేనే మర్చిపోకుండా చూసిన దేవుడు నిన్ను చూడట్లేదా? నువ్వంత నమ్మకంగా దేవునికి ఇస్తున్న విధానాన్ని దేవుడు నిన్ను చూడట్లేదా? దేవుని కోసం నువ్వు నిలబడిన విధానాన్ని దేవుడు చూడట్లేదా? ఎందుకు నువ్వు మర్చిపోతున్నావు? ఎందుకు నువ్వు దుఃఖపడుతున్నావు? ఈరోజు ఎందుకు నువ్వు కృంగిపోతూ ఉన్నావు? నిన్నెందుకు విడిచిపెట్టారనుకుంటూ ఉన్నావు? నిన్ను ఎవ్వరు విడిచిపెట్టలా, దేవుడు విడిచిపెట్టలా, సంఘం విడిచిపెట్టలా, సేవకులు విడిచిపెట్టలా. నువ్వే దూరంగా పారిపోతున్నావు, దేవుని సన్నిధి నుంచి దూరంగా పారిపోతున్నావు, సంఘం నుంచి. ఈరోజు నీవు నీ జీవితంలో చూస్తున్న దేవుడు నిన్ను చూస్తున్నాడని నువ్వు గుర్తుపెట్టుకో. ఈరోజు ఆయన మంచి దేవుడు, యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి అంట లోకమంతా సంచరించును అని దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తాం. మన దేవుడు మన ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడంటే ఎల్లప్పుడూ మనల్ని ఏం చేస్తున్నాడంట? చూస్తున్నాడా లేదా? ఎల్లప్పుడూ చూస్తున్నాడు, ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నాడు. నేను మీకు ఎప్పుడు చెప్పు, ఒకసారి సుందర్ సింగయ్య గారి స్టోరీ. సుందర్ సింగయ్య గారు ఆ యొక్క దేవుని వాక్యమును ప్రకటించుకుంటూ వెళ్తున్న సమయంలో ఒకసారి దారి తప్పి ఒక అరణ్యంలోకి వెళ్ళిపోతే, ఆ అరణ్యంలో మరి ఎక్కడ కొంచెం కనపడకపోయేసరికి ఆ చీకట్లో తమ్ముడుకొని ఒక చిన్న రాయిలాగా తగిలితే అది తలగడగా చేసుకొని తల కింద పెట్టుకొని పడుకుంటారు సుందర్ సింగ్ గారు. పరిచర్య చేసి ప్రార్థన చేసుకొని పడుకుంటారు. పడుకున్న తర్వాత తెల్లారిన తర్వాత తెల్లారిన తర్వాత ఆ యొక్క లెగిచి ప్రార్థన చేసుకొని చూస్తూ ఉంటే అక్కడ తను పడుకున్నటువంటిది ఏంటో తెలుసా అండి? పాము మీద పడుకున్నాడు, పెద్ద త్రాసుపాము మీద పడుకొని ఉన్నాడు. అది చూసి ఒక్కసారికి భయపడి అట్టవాళ్ళు కూడా తీసుకోకుండా పరిగెత్తుతాడు సుందర్ సింగ్ గారు పక్కకి. పరిగెత్తితే ప్రభా నన్ను ఏంటిది అని చెప్పి అన్నప్పుడు దేవుడు ఒక స్వరం వినపడింది, సుందర్ రాత్రంతా కాపాడిన దేవుడిని నేను ఇప్పుడు కాపాడినా? రాత్రంతా చూస్తూ ఉన్నాడు దేవుడు. సుందర్ సింగ్ అయితే ఏమైపోయాడు? ఆయన సుందరయ్య గారు మర్చిపోయి పడుకున్నాడు, నిద్రపోతున్నాడు సుందర్ సింగ్ గారు.
కానీ ఎవరు మేలుకొని చూస్తున్నారు? దేవుడు చూస్తూ ఉన్నాడు. పో, అదేం చేయదు, పోయి నీ తువాలు తెచ్చుకోపో, నీ పై బట్ట తెచ్చుకోపో అనగానే అప్పుడు వచ్చి ఆ తువాలు తీసుకొని సుందర్ సింగ్ గారు వెళ్ళిపోయారంట. చూడండి, నిన్ను చూస్తున్న దేవుడు, నువ్వు కొంతవరకే నీ పిల్లల్ని చూడగలుగుతావు, కొంతవరకే నీవు కాపుదలు ఇవ్వగలుగుతావు, కానీ నీ బిడ్డల చుట్టూతా, నీ కుటుంబం చుట్టూతా, నీ చుట్టూతా నిన్ను చూస్తూ కంచి వేసే దేవుడు ఆయనే. హల్లెలూయా. కాబట్టి నువ్వు కృంగిపోవద్దు. ఈరోజు నీ జీవితంలో చూచుచున్న దేవుడు ఉన్నాడని గుర్తుపెట్టుకో. నీ కష్టాన్ని, నీ బాధని, నీ మాటలు, నిందల్ని, అవమానాల్ని చూస్తున్నటువంటి దేవుడు నీకు ఉన్నాడు అని గుర్తుపెట్టుకో. హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన ఇంకా ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే ఆయన నిన్ను క్షేమంగా నడిపించే దేవుడు అట. రెండో విషయం ఏంటది? క్షేమంగా నడిపించేటువంటి దేవుడు మన దేవుడు. చిన్నపిల్లల్ని మనం ఎంతవరకు నడిపిస్తామంటే మనం చేయి పట్టుకొని నడిచినంత వరకు నడిపించగలుగుతాం. కొన్నిసార్లు పిల్లలు చేయి ఇసురు కొట్టి వాళ్ళే పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి ఏం చేస్తారు? బోర్లా పడిపోతూ ఉంటారు. కొంతవరకు మనం నడిపించగలుగుతాం. పిల్లలకి కొంచెం ఈక తోకలు వచ్చినప్పుడు వాళ్ళని నడిపించడానికి ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు ఏం చేయరు? పట్టించుకోరు, లోవడరు కూడా. చూడండి, నిర్గమాకాండంలో మనం చూస్తాము ఎలాగ నడిపిస్తున్నాడంటే, ఎంత క్షేమంగా నడిపిస్తున్నాడంటే, నడిపించడం వేరండి, క్షేమంగా నడిపించడం వేరండి. మనల్ని సురక్షితమైన మార్గంలో క్షేమంగా ఏ బాధ తెలియకుండా నడిపించడం చాలా రేరండి. చూడండి, 14వ అధ్యాయం 21, 22వ వచనంలో మనం చూస్తాం. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద ఏం చేశారంట? చక్కగా నడిచిపోయారు. చూడండి, నడిపించడం అంటే సామాన్యమైన విషయమా? ఎక్కడ నడిపించాడు దేవుడు? సముద్రము మధ్యలో ఆరిన నేల మీద నడిపించాడు. అంతకుముందు కానీ ఇప్పుడు కానీ అలాంటి సందర్భం మీ జీవితాల్లో చూసారా అండి? ఈరోజు సమస్యల మధ్యలో నిన్ను నడిపించే దేవుడు. హల్లెలూయా. నీకు సమస్య వచ్చినప్పుడు నీ చెయ్యి నీ స్నేహితులు విడిచిపెట్టవచ్చు, నీ బంధువులు విడిచిపెట్టవచ్చు, నీ ఆత్మీయులు విడిచిపెట్టవచ్చు, కట్టుకున్నవాడు విడిచిపెట్టవచ్చు, భార్య విడిచిపెట్టవచ్చు, బిడ్డలు విడిచిపెట్టవచ్చు, కానీ నిన్ను విడవకుండా నిన్ను నడిపించే దేవుడు ఎవరండి? ఆయనే. సమస్యల నుంచి విడిపించి నిన్ను చెయ్యి పట్టుకునేటువంటి దేవుడు ఆయనే. దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఈరోజు నువ్వు విశ్వాసముతో నువ్వు జీవితంలో ఉన్నట్లయితే ఆయన నిన్ను క్షేమకరంగా నడిపించే దేవుడు. పేతురు ఒకసారి యేసు ప్రభువారు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తూ ఉంటుంటే మత్తయి సువార్తలో మనం చూస్తాం 14వ అధ్యాయంలో ఆ సందర్భాన్ని. 28, 29 ప్రభువా నీవు దేవుడు అయితే, ఇదిగో నువ్వే యేసు అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను ప్రభువా అనగానే అప్పుడు ప్రభువారు అంటారు, దా పేతురు నడు అనగానే పేతురును చూస్తూ ఏం చేశాడంట? ఎక్కడ నడిచాడంట? యేసు ప్రభువారిని చూస్తూ పేతురు గారు నీళ్ల మీద నడిచాడు. అవును, నీళ్ళు అంటే లోకానికి గుర్తు. ఈ లోకములో నువ్వు పడిపోకుండా, లోకములో నువ్వు మునిగిపోకుండా, లోకములో నీకు ఎలాంటి అపాయము కలగకుండా నిన్ను నడిపించేవాడు మన దేవుడు. హల్లెలూయా. క్షేమంగా నిన్ను నడిపిస్తాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎలాగబ్బా ఈ పరిస్థితి, ఇది ఏమైపోతుంది, రేపు పిల్ల పరిస్థితి ఎట్లా ఏమైపోతుంది అని బాధపడొద్దు. పిల్లోడి పరిస్థితి ఏంటి, ఉద్యోగం ఏంటి, కృంగిపోవద్దు. ఈరోజు ఆ ఇంటి పరిస్థితి ఏంటి, ఎలా అవుతుంది ఇల్లు, నువ్వెక్కడ కృంగిపోవాకు. కట్టువాడు ఆయనే, చేయువాడు ఆయనే, నడిపించేవాడు ఆయనే. అది ఏ సమస్య అయినా నిన్ను క్షేమంగా చేరవలసిన గమ్యానికి చేర్చువాడు ఎవరంటండి? మన దేవుడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహాల మధ్యలో మరి నిజంగా ఆయన దానియేలును ఏం చేశాడంటే కాపాడా లేదా అండి? దానియేలును నడిపించాడా లేదా అండి? చక్కని మార్గంలో దానియేలును ఒక ఉన్నత స్థితిలోకి నడిపించలేదా? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఏలయనగా సింహాసన మధ్యమందు ఉండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ఈరోజు నీ కన్నీరు తుడిచివాడు దేవుడే, నిన్ను నడిపించేవాడు దేవుడే. బాధపడొద్దు, నువ్వు కృంగిపోవద్దు. ఈరోజు నువ్వు కృంగిన వారిని లేవనెత్తేవాడు. నిన్ను విడువను, ఎడబాయను. నేనున్నాను నిన్ను నడిపించడానికి, నీ కుటుంబాన్ని నడిపించడానికి నేనున్నాను. మనుషులు పెట్టే నిందలకు, మనుషులు పెట్టే బాధకు నువ్వు భయపడవద్దు. నువ్వు ధైర్యంగా నిలబడు. నేనున్నాను, నేను నిలబెడతాను, నేను నడిపిస్తాను. అయితే దీనత్వం నీలో ఉన్నదా? భక్తి నీలో ఉన్నదా? దేవుడు ఒకటే అడుగుతున్నాడు, దీనులను ఆయన లక్ష్య పెట్టును. ఈరోజు ఆయన నిన్ను శ్రమల్లో ఏం చేస్తానంటున్నాడు? చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తానంటున్నాడు. మూడో విషయం చెప్తున్నాను, ఆయన
స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. ఏ దేవుడు? మన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు స్వస్థపరిచే దేవుడు. నీ బాధ నుంచి, నీ కష్టము నుంచి, నీ శ్రమ నుంచి మనల్ని స్వస్థపరిచే దేవుడు అండి, స్వస్థపరిచే దేవుడు. మార్కు సువార్తలో మనం చదువుతాం 5వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయంలో 25, 26 వచనాల దగ్గర నుంచి మనం చదువుకుంటూ 33, 34 వచనాల వరకు కూడా మనం వస్తే అక్కడ ఒక విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. మరి కొన్ని సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీని మనం చూస్తాం. దాదాపు 12 సంవత్సరాల నుంచి ఆమె రక్తస్రావంతో బాధపడుతూ ఉంది. ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళింది, ఎక్కడెక్కడికో తిరిగింది, కానీ ఆమెకి ఎక్కడా బాగుపడలేదు. డబ్బులన్నీ అయిపోయినాయి, కానీ ఆమెకి ఎలాంటి రోగము తగ్గలేదనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆ బాధలో ఇంకెవ్వరు నన్ను బాగు చేయలేరు, ఇంకా నేనే అందరికీ అసహ్యంగా కొంచెం వాసన వస్తా ఇదిగా ఉంటూ ఉన్నాను అనుకుందో ఏమో, మరి పబ్లిక్గా ఇట్లా వెళ్ళలేకపోయింది అందరితోటి. ఆ బాధ వల్ల చాటుగా వెళ్ళి ప్రభువారి చెంగు పట్టుకుందండి. వెంటనే ఆమెకి ఏమైందంటే అక్కడ స్వస్థపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఆ యొక్క రక్తస్రావము కలిగిన స్త్రీని స్వస్థపరిచిన దేవుడు, నీవు కూడా ఏ అనారోగ్యంతో బాధపడుతున్నావో, చెప్పుకోలేని వ్యాధులతో నువ్వు ఉన్నట్లయితే ఈరోజు దేవుడు నీ పాప రోగాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి రోగాన్ని, శరీర సంబంధమైన రోగాలను కూడా స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనకున్న నామములో ఒక నామము స్వస్థపరచు యెహోవా అని ఆయన మనం పిలుస్తూ ఉన్నాం. ఈరోజు మరి నీ జీవితంలో ఎన్నిసార్లు అనారోగ్యంతో నువ్వు బాధపడుతూ వస్తూ ఉన్నావో, ఎన్నిసార్లు అయ్యో ఏంటి పరిస్థితి అని నువ్వు నలిగిపోతూ ఏడుస్తూ ఉన్నావేమో, ఎన్ని బిళ్ళలు మింగాలి, లేకపోతే ఏంటి అనారోగ్యము, నేను ఎంత బాధపడుతున్నాను, అది తినలేకపోతున్నా, ఇలాగున్నాను, ఇలా అని నువ్వు ఎంత కృంగిపోతున్నావో నాకు తెలియదు. కానీ ప్రభు చెప్తున్నాడు, స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. నిన్ను బాగు చేసే దేవుడండి ఆయన. మరి నిజంగా మనం చూస్తే యోబు గ్రంథంలో అంటాడు, 5వ అధ్యాయం 18వ వచనంలో యోబు అయితే అంటాడు, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతిలోనే ఏమున్నదంట స్వస్థపరచును. ఆయన చేతులే స్వస్థపరచును. ఎందుకు గాయం చేస్తున్నాడు? పాము కాటేసిద్దండి. కాటేయంగా ఏం చేస్తారంటే, ప్రథమ చికిత్సకు తెలిసిన వాళ్ళు టక్కన అక్కడ ఏం చేసేస్తారంటే గాయం చేస్తారు. ఇంకొంచెం పెద్ద గాయం చేసేసి అది బయటకు వచ్చేటట్లు దాన్ని గుడ్డ గట్టి కట్టేసి ఒత్తేస్తారు, అది బ్లడ్ అంతా బయటకు వచ్చేటట్టు. దానివల్ల అంటే గాయం ఎందుకు చేస్తున్నారు? వాళ్ళని చూసి కోపం కాదు కదా. ఎందుకు గాయం చేస్తున్నాడు? నీకోసమే. నీ కొరకు ప్రభువు కొన్ని గాయాలు పెడుతూ ఉంటారు, కానీ ఆ గాయాన్ని మాన్పేది కూడా అంటే ఎవరంట? దేవుడే. హల్లెలూయా. మనల్ని స్వస్థపరిచే దేవుడు ఆయన. 4వ అధ్యాయం మత్తయి సువార్తలో 23 నుంచి 25 వరకు చూస్తే అక్కడ ఒక మాట ఉంటుందండి, ఒక పదం, అనేకులను స్వస్థపరిచిన అనే మాట ఉంటుందండి. హల్లెలూయా. ఎవరినండి? ఒకళ్ళని ఇద్దరినైనా, ఈ అమ్మాయి నాకు ఇష్టం, నేను ఈ అమ్మాయికే చేస్తా, ఈ అబ్బాయి నాకు ఇష్టం, నేను ఈ అబ్బాయికే చేస్తా అన్నాడా ప్రభు? లేదండి. అందరు విశ్వాసం ఉంచి ఆయన వద్దకు వచ్చారు. అందరినీ ఏం చేశాడంటే దేవుడు స్వస్థపరిచాడు. ఎప్పుడు తెలుసా? నిర్గమకాండంలో అంటాడు 15వ అధ్యాయం 26వ వచనంలో, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగముల్లో ఏది మీకు రానేను. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఏమంటున్నాడు? ఆయన వాక్యము నువ్వు ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలి, ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొనాలి, విధేయత చూపించాలి. అప్పుడు నీకేం కలుగుతుంది? స్వస్థత. సో మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన ఎల్లప్పుడూ చూచుచున్న దేవుడు. రెండవదిగా క్షేమంగా మనల్ని నడిపించేటువంటిది. మామూలు నడిపించడం వేరండి, ఇది యాడ్ చేయాలా. క్షేమముగా మనల్ని నడిపించే దేవుడు. ఇశ్రాయేలీయులు 6 నెలలు ఎంత క్షేమంగా వెళ్ళారు. మూడవదిగా స్వస్థపరచు దేవుడు అండి, స్వస్థపరిచే దేవుడు. ప్రియదేవుని బిడ్డలారా, 4వ విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆయన ఓదార్చే దేవుడు అండి. ఏ దేవుడు అంట? ఓదార్చే దేవుడు. చూడండి, ఒక సందర్భాన్ని గుర్తు చేస్తా. ఎంత ఓదారుస్తారంటే, మనుషుల ఓదార్పు కార్యాన్ని నెరవేర్చవండి. బాగా గుర్తుపెట్టుకోనండి. మనుషుల ఓదార్పు ఏంటంటే ఒక రకంగా కొంచెం ధైర్యపరిచి కొంచెం బాగానే ఉంటుంది. పర్వాలేదు, పాపం నన్ను అందరూ ఓదార్చారు, మేము పలానా కష్టంలో ఉంటే ఓదార్చాము అని అనుకుంటాము. కానీ కార్యము నెరవేరదు.
కార్యము నెరవేరాలంటే ఎవరు ఓదార్చాలో తెలుసా? దేవుని ఓదార్పు మనకి చాలా అవసరం. లోకాసు వార్తలో ఒక సందర్భాన్ని చూస్తాం. 7వ అధ్యాయంలో 11వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూస్తే అక్కడ ఒక నాయీనను ఒక గ్రామం మనకు కనిపిస్తుంటుంది. ఆ గ్రామంలో ఒక పేద విధవరాలు పాపం మనకు కనిపిస్తుంది. ఆమెకి ఒకే ఒక్క కుమారుడు అంట. ఇంకా పిల్లలు కూడా లేరు పాపం. ఆ ముసలాంకి, ఆ పెద్దాంకి ఇంకా పిల్లలు కూడా లేరు. ఒక్క కొడుకే యవనస్తుడు పాపం. వాడు కొంచెం మరి ఆ యవనస్తుడు ఏమైపోయాడంటే చచ్చిపోయేసరికి ఊరోళ్ళందరికీ జాలేసిందంట. నాయను ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ బాధ కలిగిందంట. అయ్యో పాపం, ఆమె పెద్దామైపోయింది, ఇప్పుడు ఆమెను ఎవరు చూస్తారు? ఒక్కడు వాడే సంపాదించుకొని రావాల్సింది, వాడే పెట్టాల్సింది, అలాంటి వాడే చచ్చిపోయాడే పాపం, బాధపడబాకమ్మా, ఆడోబాకమ్మా, దిగులు పడబాకమ్మా అని అందరూ ఊరోళ్ళందరూ ఏం చేస్తున్నారంట? ఓదారుస్తున్నారు ఆమెని. కానీ వారి ఓదార్పు ఆమెకు అక్కడ కార్యము జరగల. ఆమె ఓదార్పు ఆమె నిలబడలేకపోయింది. ఆ ఓదార్పు వల్ల ఆమె సంతోషంగా ఉండలేకపోయింది. దిగులు ఎక్కువైపోయింది. ఏడుస్తుంది పాపం, గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటే అక్కడ ఒక మాట చదువుతామండి 13వ వచనంలో. ప్రభువు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికెరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. ఆయన అతనిని ఆ తల్లికి అప్పగించను. ఎంత సంతోషం అండి! ఆ బిడ్డను అప్పగించినప్పుడు ఆ తల్లి ఎంత సంతోషించి ఉంటుందో, ఎంత ఆనందించి ఉంటుందో. ఈరోజు దేవుడు నీకు కూడా ఓదార్చే దేవుణ్ణి నేనున్నాను అని నీకు ఒక అభయం ఇస్తూ ఉన్నాడు. నువ్వు కృంగిపోవద్దు, బాధపడవద్దు. నేను ఓదార్చే దేవుణ్ణి నేనున్నాను. నీ కార్యము జరుగునట్లుగా నిన్ను ఓదార్చే దేవుణ్ణి నా భుజము నీకు ఇస్తున్నాను. ఓదార్చుటకు నా భుజమును నీకు ఇస్తున్నాను. నేను ఓదార్చేవాడిని, నేనే మిమ్మల్ని ఓదార్చేటువంటి వాడని అంటున్నాడు. ప్రియదేవుని బిడ్డ, మార్తలను కూడా ప్రభువారు ఓదార్చారు. లాజరు చనిపోతే ఆ బేతనియా ప్రాంతం అందరూ వచ్చి ఓదారుస్తున్నారు. కానీ అక్క చెల్లెళ్ళ దుఃఖాన్ని తీర్చలేకపోయారు. వారి కన్నీటికి ఆ యొక్క దుఃఖాన్ని వాళ్ళు తుడిచివేయలేకపోయారు. కానీ ప్రభువారు వచ్చారండి. ఒక్క మాటతో లాజరు బయటికి రానగానే అక్క చెల్లెళ్ళు మరియా మార్తలు ఇద్దరి యొక్క కన్నీరుని దేవుడు ఏం చేశాడు? ఎంత ఓదార్పు. ఈరోజు నీ మాటలు ఓదార్పు ఇవ్వాలి ఇతరులకి. నువ్వు ఇవ్వాలి. దేవుడు నిన్ను ఓదార్చుచున్నట్లు నువ్వు కూడా ఇతరులని ఓదార్చే బిడ్డగా ఉండాలి. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నీవు ఓదార్చేటువంటి దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. మనుషుల సహాయం ఎందుకండి? పదాకుల మానవుల హెల్ప్ ఎంతవరకు మన జీవితంలో? మానవులు ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు, 3వ సారి అంటారు నేను చేశాను నీకు. ఎవరు గతి లేకపోతే నేను చేశానంటారు, నేను పెట్టానంటారు. అదే ఆయన్ని అడగండి, పరిగెత్తుకుంటూ వస్తారండి నీ ఇంటికి. పరిగెత్తుకుంటా దేవుడు పంపిస్తాడండి దూతల్ని. అంతే. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని మీద మనం ఆయన మీద అనుకున్నప్పుడు మన ఇంటికి వాళ్ళే వస్తారండి. ఏం కావాలి, ఏంది నీ పరిస్థితిని ఎత్తుక్కుంటూ పంపిస్తాడండి ఆయన దూతల్ని. ఈరోజు మనల్ని ఓదార్చేటువంటి దేవుడు. ప్రియదేవుని బిడ్డలారా, మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడుగా మన జీవితాల్లో ఉన్నటువంటి గొప్ప దేవుడు అండి, మంచి దేవుడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన మన జీవితాల్లో ఓదార్చే దేవుడుగా, స్వస్థపరిచేటువంటి దేవుడుగా, నడిపించేటువంటి దేవుడుగా ఆయన మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనల్ని చూస్తున్న దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. 5వదిగా మనం చెప్తున్నానండి, ఆయన క్షమించే దేవుడు కూడా అంట నీ జీవితంలో. ఏ దేవుడు? మరి నిన్ను ఎవరైనా క్షమించారా? ఒకసారి క్షమిస్తే మళ్ళీ ఏం చేస్తున్నారు వాళ్ళు? మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు? ఖచ్చితంగా క్షమించినట్టు నటిస్తారు. తర్వాత ఆ తప్పుని, నువ్వు చేసిన పొరపాటుని ఖచ్చితంగా ఏలెత్తి చూపుతూ ఉంటారు. కానీ మన దేవుడు క్షమించే దేవుడు. ఎవరండి క్షమించేది? పాపాలు క్షమించేది ఎవరండి? ఎవరు క్షమించగలరు? ఒకసారి ప్రభువారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడంట, పక్షవాయువు కలిగిన వ్యక్తి. లూకాసు వార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. పక్షవాయువు కలిగిన వ్యక్తిని తన స్నేహితులు తీసుకొని వచ్చారంట, స్వస్థపరచమని తీసుకొని వచ్చారు. ఆ స్నేహితులకైతే తెలియదు అతడు పాపంలో ఉన్నాడన్న విషయం తెలియదు. కానీ అతడు బాగుపడతాడని యేసు ప్రభువారి దగ్గరికి తీసుకొని వస్తే ప్రభువారు ఏం చేస్తున్నాడంటే, నువ్వు బాగుపడ్డావు, నువ్వు స్వస్థపడ్డావు అని అనకుండా అతను అంటున్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి, నీ పరుపు తీసుకొని వెళ్ళిపో అంటూ ఉన్నాడు. హల్లెలూయా.
కొన్నిసార్లు నీకు కొన్ని కార్యాలు జరగకుండా ఉండడానికి అడ్డేంటో తెలుసా? నీ పాపమే, మన దోషాలే. మన దోషములు ఆయనకి మనకి మధ్య అడ్డుండి మన కార్యాలు చూడలేకపోతున్నాం. ఈరోజు ఏ దోషము, ఏ పాపము దేవునికి నీకు అడ్డుగా ఉండి నీకు కార్యములు జరగట్లేదు, ఆ పాపములను కూడా క్షమించగలిగిన సమర్థవంతుడైన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన ఎంత మంచి దేవుడు అంటే నీ పాపములను క్షమించే దేవుడు. ఇందాక చదువుకున్నాం, మన పాపమును మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసేటువంటి దేవుడు. ప్రియదేవుని బిడ్డ, పక్షవాయువు గల వారిని క్షమించిన దేవుడు నీ పాపమును నీ దోషమును క్షమించడా? అయితే నువ్వు మరలా తిరిగి అదే పాపములు చేయకూడదు, అవిధేయులము కాకూడదు దేవుడి సన్నిధిలో. ఈరోజు ఎంత ప్రేమ కలిగిన దేవుడు మనం చూస్తూ ఉన్నాం. నాయన నిన్ను ఓదార్చే దేవుడు, కృంగిపోయిన నీ స్థితి నుంచి లేపే దేవుడు. 5 విషయాలు చెప్పాను మన దేవుని యొక్క గొప్పతనములు. 6వదిగా చెప్తున్నానండి, ఆయన మనలను రక్షించే దేవుడు కూడా. క్షమించటమే కాదు, మనల్ని ఏం చేస్తున్నాడు? రక్షణ ఇస్తున్నాడు. ఇశ్రాయేలును రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ దినాన ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతున్న సమయంలో వారంట యెహోవాకు మొరపెట్టారంట. నిర్గమకాండం 14:30 చూస్తాం. ఐగుప్తుల చేతుల నుండి విడిపించమని మొరపెట్టుకుంటే ఇశ్రాయేలుని దేవుడు ఏం చేశాడంట? రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు కీర్తనల గ్రంథం 34:22లో యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును. నిన్ను రక్షించేవాడు ఆయనే. నిన్ను ఎవరు కూడా విమోచించలేరు, ఎవరు కూడా నిన్ను రక్షించలేరు. నిన్ను రక్షించేవాడు నీ దేవుడైన యెహోవా. ఆయన ఎట్లాంటి పరిస్థితుల్లో నుంచి అయినా నిన్ను రక్షించగలుగుతాడు. వారి పగవారి చేతిలో నుండి కూడా వారిని రక్షించును అని కీర్తనాకారుడు 106:10 చెప్తూ ఉంటాడు. మన పగవారి చేతిలో నుంచి కూడా మనల్ని ఏం చేస్తాడంట? రక్షించే దేవుడు. నువ్వు ఎన్ని కవచాలు వేసుకున్నా, ఎంత కంచె వేసుకున్నా కూడా ఆ పరిస్థితులు అన్నిటి కూడా ఏమి పని చేయవండి. మన చుట్టూ కంచె వేసే దేవుడు ఎవరంట? ఆయనే మనల్ని రక్షించే దేవుడు. ఈరోజు ఎంత యుద్ధ నైపుణ్యం గెలిచినా కూడా ఏమీ శాత కాకుండా కూర్చుంటారు. సౌలుకి యుద్ధం తెలీదా? తెలిసి కూడా పెద్ద సవట్లాగా కూర్చున్నాడు ఆ రాజుగారు. పోయి ఎవరన్నా మీలో ఉంటే యుద్ధం చేయండి, మీలో ఎవరన్నా ఉంటే పోయి యుద్ధం చేయండి, నా కూతుర్ని ఇత్తా, నా రాజ్యం ఇత్తా, సగం రాజ్యం ఇత్తా అని ఎంకరేజ్ చేస్తున్నాడు. కానీ ఆయన యుద్ధానికి పోలా. ఆయన రక్షించలేకపోతున్నాడు. మనుషులు రక్షించలేరు, రాజులు రక్షించలేరు. ఈరోజు నిన్ను రక్షించేవాడు, నీ పరిస్థితి నుంచి, నీ స్థితిగతుల నుంచి నిన్ను విమోచించి రక్షించేవాడు ఎవరంట? నీ దేవుడైన యెహోవా. ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకు ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను అని 106వ కీర్తన 8వ వచనంలో. యేసు నామము మాత్రమే నిన్ను రక్షణలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, 7వదిగా చెప్తూ ఉన్నాను నేను. చివరిగా చూడండి, ఆయన నిత్యత్వము నీకు ఇచ్చే దేవుడు. ఏమిస్తున్నాడు నీకు? ఇది ఎవరన్నా ఇస్తారా? అన్న ఒక 50,000 కావాలన్నా అని చిన్న అన్న దగ్గరికి పోయామనుకోండి, సరేనమ్మా ఇద్దాంలేమ్మా, బాగా నమ్మకం అయితే ఇచ్చేస్తాడేమో. కొంచెం అపనమ్మకం ఏదన్నా వస్తే ఆ నోటు రాసుకుందామమ్మా అంటాడేమో. ఇంకేదన్నా వస్తే ఇంకెవరన్నా పిలుద్దామమ్మా అంటారేమో. అంటే అన్ననే కాదండి, పేరు వరకు చెప్పాను. ఇక్కడ చాలామంది ఉండాలండి అట్టు ఇచ్చేవాళ్ళు. అసలు ఏ నోటు లేకుండా ఇచ్చేటువంటి మా సోదరు ఒక 100 అండి. ఇక్కడ ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిత్యత్వం ఎవరన్నా ఇస్తారా? మన సోదరి చెప్పింది ఒక సాక్ష్యం. ఏమిచ్చిందంట? ఏమిచ్చిందండి? చెప్పట్లా గట్టిగా. ఏం దండ? బంగారపు దండ. ఒకవేళ బాగా డీప్ క్లోజ్ అయితే మన సోదరిలాగా బంగారపు దండలు ఇవ్వచ్చేమో, కానీ నిత్యత్వాన్ని ఎవరన్నా ఇస్తారా? దొంగకు కూడా ఏమిచ్చాడండి అక్కడ? నిత్యత్వం. ఎందుకు ఇచ్చాడు? అతను ఏమయ్యాడంటే అక్కడ పశ్చాత్తాపట్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీకు నిత్యత్వాన్ని ఇచ్చే దేవుడు అండి, గొప్ప దేవుడు. ఇంతకంటే ఒక దేవుని బిడ్డకి కావాల్సింది ఏందండి? నిన్ను చూస్తున్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు, నిన్ను ఓదారుస్తున్నాడు, నిన్ను స్వస్థపరుస్తూ ఉన్నాడు, నీ పాపాలు క్షమిస్తున్నాడు, నిన్ను రక్షిస్తూ ఉన్నాడు. నీకు తీసుకువెళ్ళి తనతో పాటు నిత్యత్వంలో కూర్చోబెట్టుకున్నాడు. ఇంకెంతకంటే నీకు కావాల్సింది ఏంటి చెప్పండి? నాకైతే ఇంకెంతకంటే అవసరం లేదండి. హల్లెలూయా. ప్రతి అవసరత చూసుకునే దేవుడు ఆయన ఉండగా మనకేంటండి? ఆయన అన్నాడు యోహాను సువార్త 14:3లో, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండునట్లుగా ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని ఎవరి దగ్గర ఉంచుకుంటున్నాడంట? ఆయనతో పాటు ఆయన సన్నిధిలో. ప్రియదేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును అని ఎఫెసీ 2:7లో మాట్లాడుతూ ఉన్నాడు. నిత్యత్వాన్ని ఇచ్చే దేవుడు.
పట్టు చీర ఇవ్వచ్చు, బంగారు నగలు ఇవ్వచ్చు, కానీ పరలోకాన్ని ఎవరిస్తారండి నీకు? అంత గొప్ప స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు. ఎంత మంచి దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఇంత గొప్ప దేవుడు మనకుంటే నన్ను ఎందుకు ఇడిచిపెట్టావు ప్రభా, నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకోవట్లేదు ప్రభా? ఎందుకండి మనం బాధపడేది? ఎందుకండి మనం కృంగిపోయేది? మనల్ని కృంగినటువంటి వారిని ధైర్యపరిచేటువంటి దేవుడు, నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువుని తుడిచేటువంటి దేవుడు మన దేవుడు. ప్రియదేవుని బిడ్డ, ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఎవరండి, ఏ దేవుడండి ఇంత బాధ్యతగా తన బిడ్డల పట్ల ప్రవర్తించేది? ఎవరండి ఇంత బాధ్యత చూపిస్తుంది? ఏ దేవుళ్ళు, దేవతలు అనబడిన వారు ఇలాంటి బాధ్యత చూపించటం నా జీవితంలో ఒక అన్యురాలుగా, విగ్రహారాధికురాలుగా నేను బయటకు వచ్చాను. నేను ఎన్నడూ చూడలేదండి. నిజమైనటువంటి దేవుడు, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. నీ జీవితంలో నీ బాధ్యతలను నెరవేర్చుచున్నటువంటి దేవుడు, నీ జీవితంలో నీకు తోడుగా ఉండి నిన్ను విడుక ఎడబాయిక ప్రేమించే ఆ గొప్ప దేవుడు నీ విషయంలో ఎంత కేర్ తీసుకుంటున్నాడో ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. ఇంత మంచి దేవుడు మనకుండగా, ఇంత మంచి దేవుడు మనకుండగా ఎవరండి మనకి విరోధి? ఎవరండి మనకి విరోధి? ఏదండి, ఏ సమస్య మనకి విరోధం అవుతుందండి? మనల్ని ఆ సమస్యల నుంచి కూడా విడిపించే దేవుడు. హల్లెలూయా. ఒకే ఒక్క మాట, నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేస్తున్నాడు. కృంగిపోయిన వారిని ఆయన లేవనెత్తి నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువుని తుడిచేవాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఏ సమస్య ఉన్నా నీ జీవితంలో దేవునితో చెప్పు. నీ బంధకముల నుంచి విడిపించబోతున్న దేవుడు, నీ సమస్యల నుంచి విడిపించబోతున్న దేవుడు. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, తండ్రి లేని వారి పక్షముగా, విధవరాళ్ళ పక్షముగా వ్యాజ్యమాడుతూ ప్రతి కన్నీటి బాష్ప బిందువును తుడుచువాడను నేనన్నారు. నిన్ను విడువను ఎడబాయనని చెప్పినారు. అరచేతుల్లో చెప్పుకున్న తండ్రి, మా బాధల్లో మమ్మల్ని విడిచిపెట్టలేదు. మా బాధల్లో, మా కష్టాల్లో, కృంగిన స్థితిలో మీరు చూచుచున్న దేవుడుగా మాతో ఉన్నందుకు కొరకు స్తోత్రాలు. మమ్మల్ని చూస్తున్నందుకు వందనాలు, మమ్మల్ని క్షేమంగా నడిపిస్తున్నందుకు వందనాలు, మమ్మల్ని ఓదార్చుచున్నందుకు కొరకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం నాయన. మమ్మల్ని స్వస్థపరిచే దేవుడుగా ఉన్నందుకు కొరకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం మా ప్రభా. ఎంత ప్రేమ నాయన, ఎంత ప్రేమ నా ప్రభా. మమ్మల్ని క్షమించే దేవుడుగా, మమ్మల్ని రక్షించిన దేవుడుగా, నిత్యత్వాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నందుకు కొరకు స్తోత్రాలు. మా నాయన, నిత్యము నాయన నీ వైపు చూచుట మాకు నేర్పించండి. మా ధైర్యము నీవే, మా ప్రతి కష్టములో మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న దేవుడు నీవే. ఎంతమంది అయితే కృంగిపోయిన స్థితిలో ఉన్నారో, బాధలో ఉన్నారో వారిని ఓదార్చండి, ధైర్యపరచండి. ఇప్పుడే ఈ సమయంలో ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ జీవితంలో, వారి కుటుంబంలో యేసు నామములో ఒక అద్భుతము జరుగును గాక, ఒక గొప్ప కార్యము జరుగును గాక. పరిశుద్ధాత్మాని కార్యాలు జరిగించి బిడ్డలు ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.